సో అజ్జు గారి చేతిలో ఎలాగో మైక్ ఉంది, స్టార్ట్ చేద్దాం. మెగాస్టార్ గారి కెరియర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే థ్యాంక్ యూ మీట్ కాదు, ఇది హైయెస్ట్ గ్రాసింగ్ ఫంక్షనే. ఎందుకు హిట్ కాదు? ఎందుకంటే నాకు తెలిసి ప్రతి తెలుగోడి ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో సెట్, ప్రతి టీవీ సెట్లో చిరంజీవి గారి పాట, అది లేని ఇల్లు లేదు తెలుగు రాష్ట్రంలో. సో అలాంటి హీరో సినిమాకి డైలాగ్స్ రాయడం అంటే, ఇప్పుడు శివుడికి మనం అభిషేకం చేస్తే స్నానం చేయించినట్టు కాదు, మనం ధన్యమైనట్టు అంతే. సో ఆయన మనని నడిపించి రారా రారా రాయరా అంటే ఆయన చెప్పింది ఆయనకు తిరిగి చెప్పడంలో ఇంకా మేమేం చేసామో నాకు తెలీదు. చిరంజీవి గారు చాలా విక్టరీస్ చూశారు లైఫ్లో, కానీ ఒక్క చిన్న వెళుతుంది, అది ఎప్పుడో చెప్దాం అనుకున్నా. ఏంటంటే రేపు పొద్దున చిరంజీవి సినిమా రిలీజ్ అన్నప్పుడు ఒక ఫ్యాన్ రాత్రి అంతా పడుకొని పొద్దున ఎప్పుడు అన్నన్ స్క్రీన్ మీద చూద్దామని ఒక హై ఫీల్ అవుతాం కదా, ఆ హై చిరంజీవి గారు ఎప్పటికీ ఫీల్ కాలేరు. ఎందుకంటే మనకు ఒక చిరంజీవి ఉన్నారు, ఆయనకు ఒక చిరంజీవి లేరు. మనకున్నారు, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే పేపర్లు వేస్తూ అరిచేటప్పుడు మనం ఫీల్ అయ్యే హై ఆయన ఎప్పటికీ అనుభవించలేరు, ఎందుకంటే మనకున్న చిరంజీవి ఆయనకు లేరు. అందుకే నేను చెప్తున్నా, చిరంజీవి ఫ్యాన్ ఈజ్ వెరీ మచ్ రిచర్ దెన్ మెగాస్టార్ బికాస్ యూ మేడ్ అస్ వెరీ రిచ్ సార్. ఈ క్షణంలో ఎర్త్ మీద ద రిచెస్ట్ మెగా ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావుపూడి గారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి డ్యాన్సులు చేస్తూ అక్కడిక్కడ చిన్న చిన్న స్కిట్లు చేసే ఆయన ఇప్పుడు మెగాస్టార్ గారికి బాసు ఇలా యాక్ట్ చేస్తారా, ఇలా చేస్తారా, ఇలా డాన్స్ చేస్తారా అని చెప్పారంటే ఆయన కన్నా రిచ్ ఈ క్షణం ప్లానెట్ మీద ఎవరు లేరు. ఆయన కన్నా పెద్ద రిచ్ వాళ్ళ పేరెంట్స్. మన బుడ్డోడు కదా అని సినిమా చూపిస్తే సినిమా తీసేసేడు పెద్దగా, అంత రిచ్ వాళ్ళ పేరెంట్స్. సో మెగాస్టార్ గారు మా అందరినీ ఇంత దూరం, చిన్నప్పుడు ఏదైనా అసాధ్యమైనది అయితే నువ్వు పెద్ద చిరంజీవి వారా, నువ్వు పెద్ద చిరంజీవి వారా అనేవాళ్ళు. మేమందరం చిరంజీవిలా ఫీల్ అయ్యాం కాబట్టే ఇంత దూరం వచ్చాం. ఒక చిరంజీవికి మాత్రమే ఒక ఫ్యాన్ని డైరెక్టర్ చేయగలుగుతారు, ఒక ఫ్యాన్ని రైటర్ చేయగలుగుతారు, ఒక చిరంజీవి గారు మాత్రమే ఫ్యాన్ని ఇంత దూరం నడిపించగలుగుతారు. దానికి మేమే సాక్ష్యం. ఒక సాయన్నైనా నేనైనా ఆయనను చూసి వచ్చాం. చిరంజీవి సినిమా ఇస్ చిరంజీవి ఫర్ అస్. అండ్ మై లైఫ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ బ్రో, నాట్ యువర్ ఒపీనియన్. సో చిరంజీవి గారు మాకు ఒక ఎక్స్పీరియన్స్, వేరే ఎవరి ఒపీనియన్స్ మాకు అవసరం లేదు. ఆయనకి బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలనుకున్నాం, ఇచ్చాము. ఎందుకు కాదు? ఎందుకంటే లేడీస్ అందరు ఆషాఢం ఆఫర్కి మొగుళ్ళని తీసుకెళ్ళమంటారో లేదో తెలియదు, కానీ అనిల్ రావుపూడి సినిమా రిలీజ్ అయితే మాత్రం వెళ్దాం అంటారు. అది అన్నతో ఇది థర్డ్ సినిమా, భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం, ఇది తీసుకెళ్ళకపోతే హాల్లో బాగా చలిగా ఉంది, దుప్పెట్టు కప్పండి రా అయిపోతుంది. సో అలాంటి అన్న మన లైఫ్లో బయోపిక్స్ చూస్తే వెంకటేష్ గారి సినిమాలు లేకుండా ఎవడి బయోపిక్ లేదు. అట్లీస్ట్ మా మిడ్-90 కిడ్స్కి అరే అతన్ని ఎప్పుడు కలిసాము, ఆ సినిమా అప్పుడు కదా, అరే వాడిని ఎప్పుడు, అంటే వెంకటేష్ గారు మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ప్రతి ఇంట్లో ఒక వెంకటేష్ ఫ్యాన్, ప్రతి ఇంట్లో ఒక మెగాస్టార్ ఫ్యాన్, ప్రతి ఇంట్లో అనిల్ రావుపూడి ఫ్యాన్ ఉంటే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎందుకు కాదు? ఇది హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఆఫ్ చిరంజీవి గారు. నేను ఆల్రెడీ టీషర్ట్ కుట్టించుకున్నా, అది ఎండలే కాబట్టి ఇది వేసుకొచ్చా, కానీ ఇది జరుగుతుంది, మీరు చూస్తారు ఒక రోజు, ఇది జరిగి తీరుతుంది ఫిక్స్. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను అనిల్ అన్నకి థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. బట్ చాలా దూరం నడిచాం ఇక్కడ దాకా ఉండడానికి. నన్ను నడిపించినందుకు సాయి అన్నకి, అనిల్ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను అన్నకి పార్క్ హోటల్లో ఒక్క మాట చెప్పా, అన్న నువ్వు లైఫ్లో చూడని పేపర్లు విజిల్స్ చూస్తావన్నా అని. ఆ రోజు భీమ్స్ అన్న అనిల్ అన్న ఉన్నారు, చూసావు కదా అన్న, నువ్వు ఆ రోజు చూసావు కదా. యూ కెన్ లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్. మీ మైండ్లో మడత కుర్చీ వేసుకుని కూర్చుంటాడు, కొంచెం పెద్దగా ఉంటే మడత మంచం కూడా వేసుకుని కూర్చుంటాడు. సినిమా రిలీజ్ 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేము. అండ్ అన్నలో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒకటి చెప్పారు, చిరంజీవి గారి కెరియర్లో అతి పెద్ద ఎంటర్టైనర్ ఇవ్వబోతున్నామని మేము ఫిక్స్ అయ్యి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి రాయించారు. అందుకే ఇన్స్పైర్ చేసే దర్శకుడు ఆనందంగా ఉండాలి. ఆయన నా పేరు చెప్పడం వల్లే నేను డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నా ఈ ఇయర్. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా అన్న. అంతే, మెగా ఫ్యాన్స్ అందరి తరఫున అనిల్ సార్కి థ్యాంక్ యూ. అందరు కొట్టేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీప్ గారు మాట్లాడతారు. యా,